భీమ్గల్ మండలంలో 5 ఎకరాలలోపు అనువైన భూమి జాబ్ కార్డు ఉన్న ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులు పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ సంతోష్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల రైతులు తమ దరఖాస్తులను సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్లకు, గ్రామ పంచాయతీ కార్యదర్శికి, వ్యవసాయ సహాయ అధికారికి, ఉద్యానవన అధికారికి సమర్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ కోరారు. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పనపై భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. టమాటా ధర ఆకాశాన్ని అంటుతుంది. నిజామాబాద్ జిల్లాలో 10 రోజుల క్రితం ₹40 ఉన్న ధర ఒక్కసారిగా ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు ₹80 ఉండగా నేడు ₹100కు చేరింది. కిలో కొనుగోలు చేసే వినియోగదారులు పావుకిలతో తృప్తి పడుతున్నారు. టమాటా కొందామన్నా మార్కెట్లో దొరకడం లేదు. 20 కిలోల పెట్టె ధర ₹1000 పలుకుతుంది. డోస్ట్ సెకండ్ ఫేజ్ సీట్లను 41,553 మంది విద్యార్థులకు కేటాయించినట్లు విద్యాశాఖ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. నేటి నుంచి 3వ విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుందని చెప్పారు. జూలై 2 వరకు నమోదు ప్రక్రియ ఉంటుందని, 6న సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. కాగా తొలి విడతలో 76,290 మందికి సీట్లు దక్కగా 57,000 మంది ప్రవేశాలు పొందారు. నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకట స్థావరంపై దాడి జరిపారు. అహ్మద్పుర కాలనీలో ఓ ఇంట్లో పేకట ఆడుతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిఐ అంచయ్య, సిబ్బంది లక్ష్మణ, రాములు, గజేందర్, అనిల్ కుమార్, సుధాకర్ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిపారు. 6 జూదర్లను అదుపులోకి తీసుకుని ₹7,460 నగదు సీజ్ చేశారు. 1వ టౌన్ పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్వి దుర్గాప్రసాద్ విజిట్ చేశారు. దుద్దిగంలోని జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, ధర్మారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించి బడిబాట, మధ్యాహ్న భోజన అంశాలపై చర్చించారు. అదేవిధంగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు.